విజయవాడ ముంపు బాధితులకు ప్రభుత్వం మేము సాయం చేశామని చెప్పి ఏఐలో డిజైన్ చేసుకొని ప్రచారం చేసుకుంటూ ఉంది. దానికి ప్రపంచ స్థాయిలో అవార్డులు రావాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు మీడియా సమావేశంలో ఏఐ పిక్స్ అంటే అక్కడ వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటే వీళ్ళు ఏఐ ద్వారా కన్నీళ్లు తుడుస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ ఉంటే, మరోసారి క్షేత్రస్థాయిలో బాధితులు మాత్రం మాకు సాయం అందట్లేదు, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి రోజు వాళ్ళ గోడు వెళ్ళబోసుకొని చివరికి రాత్రి రోడ్డు మీదకి వచ్చి నిరసన ధర్నా కార్యక్రమాన్ని కూర్చున్నారు. భవానీపురంలో కృష్ణా నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉంటారో, బాధితులు ఎవరైతే ఉంటారో, ఇంత నష్టపోయి కట్టుబట్టలతో మిగిలినా కూడా కనీసం మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి రోడ్డు ఎక్కి నిరసనకే కూర్చున్నారు. రాత్రి ధర్నాకే కూర్చున్నారు. చాలామంది సాయం చేయట్లేదని. ఇటు అధికార పార్టీ వాళ్ళేమో వాళ్ళు పెట్టుకున్నటువంటి కొన్ని ఛానళ్ళు వాళ్ళు వీళ్ళు పోయి కొందరి దగ్గర సెలెక్టెడ్ పీపుల్ దగ్గర మైకులు పెట్టి వాళ్ళు బాగా చేస్తున్నారని చెప్పి నలుగురితో ప్రచారం చేయించుకొని ఆ ప్రచారపు వీడియోలు ఏమో ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళేమో ఏఐ పిక్స్ కష్టాలు కన్నీళ్ళు దుడిశారంటే అదో ఏఐలో దుడిసామని చెప్పి ఆ ఏఐలో డిజైన్ చేసిన బొమ్మలు చూపెడుతూ ఉన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితి ఏంటంటే రోడ్డుకి ధర్నా చేస్తున్నారు. సో అక్కడ మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ ఆ ధర్నా చేసే వాళ్ళతో అసభ్యంగా దురుసుగా ప్రవర్తించారట. ఇంక వాళ్ళు తిరగబడ్డారు. ఏమంటే తప్పించుకున్నాడు. మిగతా ఉన్న పోలీసు వాళ్ళు ఆ మఫ్టీలో ఉన్న అతన్ని పక్కకి తీసుకెళ్లిపోయారట. ఆ తర్వాత వీళ్ళు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆఫీస్ దగ్గరికి వెళ్తే మీ ప్రాంతం రెడ్ జోన్లో లేదు, అందుకే మీకు సాయం చేయట్లేదు అన్నారట. కట్టుబట్టలతో నిలిస్తే సాయం చేయమంటారేంటి, రెడ్ జోన్లో లేకపోవడం ఏంటి అని వాళ్ళు మరింత ఎక్కువ ధర్నా చేస్తే ఊటావుటిన పరిగెత్తుకుంటా విజయవాడ పశ్చిమ తహసీల్దార్ వచ్చారట. వచ్చి అట్లా ఏం లేదులేండి, రేపు ప్రొద్దున వచ్చేసి ఎవరెవరికి సాయం చేయాలని జాబితా సిద్ధం చేసి మీకు సాయం చేస్తాం, సో కాసింత సహకరించండి, ఇప్పుడైతే వెళ్ళని ధర్నా విరమించి రేపు పొద్దున వచ్చి సాయం చేస్తామని చెప్పి రాత్రి పంపించారట. అన్నమో రామచంద్ర, నీళ్ళో రామచంద్ర, సాయమో రామచంద్ర అని ఏకంగా రోడ్డుకి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందా? రోడ్డుకి ధర్నాలు చేసే పరిస్థితి అయినా కూడా ఎవరినో మొబ్బ పెట్టేకి బాగుందని ఎవరితోనో మాట్లాడించి సెలెక్టెడ్ పీపుల్తో అవి ట్విట్టర్లో పెట్టుకొని ఆయన ఏఐతో కన్నీళ్లు తొడవడం ఏందయ్యా ఉప ముఖ్యమంత్రి? ఏఐతో కన్నీళ్లు తొడవడం ఏంది? ఇవి ప్రచారం ఏంది? క్షేత్రస్థాయిలో చూడండి వాళ్ళ గోడు. క్షేత్రస్థాయిలో ఇక ధర్నాలు చేస్తున్నారు సాయం చేయమని. తిండి నీళ్ళు లేక కట్టుబట్టలతో నిలబడి అయినా సాయం దక్కట్లేదని చెప్పి రోడ్డెక్కి పాపం నిరసన చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఇంకా మన ప్రభుత్వం ఏ స్థాయిలో సాయం చేస్తుంది అంటే ఇంతకు మించి మనం సాక్ష్యాలు ఏం చూపెడతాం?